చిన్నతనం నుంచి కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ కాదు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని, అలాగే బాలికలకు ఆత్మరక్షణకు, ఆత్మవిశ్వాసానికి నాంది పలుకుతుందని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. విశాఖలోని మధురవాడ జోన్ 2లో వాల్టర్ మార్షల్ ఆర్ట్స్ కరాటేనో అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన కరాటే, యోగా, డాన్స్ స్టూడియోను సినీ నటులు సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కరాటే శిక్షకులకు పివి రమణమూర్తి మాట్లాడుతూ బాలబాలికలకు చిన్న వయసు నుండి కరాటే నేర్చుకోవడం వల్ల వారికి ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి వారు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారో దాని దిశగా పయనిస్తారని తెలిపారు. కూర్చోండి. రమణ సీనియర్ కరాటే మాస్టర్. కరాటే కోసం చాలా సాక్రిఫైస్ చేసి ఆయన లైఫ్ అంతా కరాటేని చాలా ముందుకు తీసుకొచ్చారు. సో ఈరోజు ఇక్కడ ఈ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి పిలిచారు. చాలా ఆనందంగా ఉంది. రెస్పాన్స్ కూడా పిల్లలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు కరాటే నేర్చుకోవాలి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో అందరికీ ఏంటంటే ఒక టార్గెట్ ఉంటుంది లైఫ్లో, అది సాధించాలి, ఇది సాధించాలని. కానీ మధ్యలో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఒక ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేయాలంటే మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ అండి. దీంట్లో ఎక్సర్సైజ్ ఉంది. అమ్మాయిలకి మెయిన్గా సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా అమ్మాయిలది మీకు తెలుసు, మీ ఛానల్స్లోనే మీరు ఎన్నో కేసులు, రోజుకి కనీసం ఒక్క కేసు అయినా ఏదో ఒకటి మీరు వేస్తూనే ఉన్నారు. అయితే దీనికి ఏంటంటే ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకోవట్లేదు. జరుగుతుంది ఎంక్వైరీ కమిటీ, అదే పెద్ద ఇంట్లో జరిగితే చాలా పెద్ద కమిటీ, చిన్న ఇంట్లో జరిగితే చిన్న కమిటీ, దాని తర్వాత మర్చిపోవడం. పాపం ఒక అమ్మాయి జీవితం పాడైపోయింది, అమ్మాయి భవిష్యత్ ఏమిటి అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో ఇంకా వాళ్ళని చెప్పి తప్పులేదు. మేము చాలా గవర్నమెంట్లు వచ్చింది, చాలా గవర్నమెంట్కి మేము మెమో ఇచ్చాం. స్కూల్స్ కాలేజెస్లో పెట్టండి, అమ్మాయిల్ని రక్షించాలి. స్కూల్కి వెళ్తున్న అమ్మాయిల్ని కూడా చాలా మంది మొలెస్టేషన్, రేప్ జరుగుతుంది అన్నీ చెప్పినా కూడా తీసుకోవట్లేదు. గవర్నమెంట్ సైడ్లో కూడా లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు రక్షణగా ఉండాలంటే వాళ్ళకి గన్మ్యాన్ కానీ హెంచ్మెన్ కానీ ఇవ్వలేరు. కాబట్టి డైలీ స్కూల్ కాలేజ్ వెనకాల వాళ్ళు రాలేరు. సో పిల్లలు తిరిగి వచ్చే వరకు టెన్షన్. సో అమ్మాయిలకి మెయిన్గా వైజాగ్లో